హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి, బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే ఇంకొక గొప్ప ఫౌండేషన్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆ ఫౌండేషనల్ టాపికే కిడ్నీ పనితీరు తగ్గిందనడానికి లేక కిడ్నీ పనితీరుని బేరీ చేసుకోవడానికి ఎలాంటి బేసిక్ పరీక్షలు అవసరమని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను మాట్లాడేది ఒక బేసిక్ ఫండమెంటల్ పరీక్షల గురించి. ఇవేవి పెద్ద కాస్ట్లీ పరీక్షలు కాదు, చాలా అందుబాటులో ఉన్న బేసిక్ పరీక్షలు చాలా ల్యాబ్స్లో అవైలబుల్గా ఉంటాయి. మరి కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు ఎందుకు పరీక్షలు చేయించుకోవాలి? ఎందుకోసమంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సిమ్టమ్స్ మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ కాకూడదు. ఎందుకంటే 10% దాకా కిడ్నీ పవర్ ఉన్న ఎలాంటి సిమ్టమ్స్ కనపడవు. సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ ఎంత పవర్ఫుల్ ఆర్గన్ అంటే 90% కిడ్నీ పనితీరు తగ్గినా ఎలాంటి సిమ్టమ్స్ కూడా మనకి కనిపించవు. అందుకే కేవలం కొన్ని రకాల టెస్టులు చేసుకొని మాత్రమే కిడ్నీ పనితీరు ఎంతుందో మనం ముందుగానే ప్రొయాక్టివ్గా బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టెస్టులు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ టెస్ట్ వచ్చి సీరం క్రియాటినిన్. ఈ సీరం క్రియాటినిన్ అనేది మనందరి శరీరంలో అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ తయారవుతూ ఉంటుంది. మన మజిల్ నుంచి క్రియాటినిన్ తయారవుతూ ఉంటుంది. ఇదొక సాధారణ ఆర్డినరీ కెమికల్. కిడ్నీ పనితీరు బాగున్నంత వరకు ఎంత క్రియాటినిన్ మన మజిల్లో జనరేట్ చేసినా మన కిడ్నీస్ వాటిని యూరిన్ రూపంలో బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు తగ్గుతూ ఉంటుందో అప్పుడు కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ అదే ప్రపోర్షన్లో క్రియాటిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. నార్మల్ క్రియాటిన్ లేడీస్కి అయితే 0.6 నుంచి 1.1 దాకా, అదే మగవారికి అయితే 0.7 నుంచి 1.2 దాకా. సో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చెప్పడానికి పనికొచ్చే ఒక ఫండమెంటల్ టెస్టు సీరం క్రియాటిన్. రెండవది జిఎఫ్ఆర్. దీన్ని ఈజిఎఫ్ఆర్ అంటూ ఉంటారు. అందరూ అనుకున్నట్టు జిఎఫ్ఆర్ ఒక పరీక్ష కాదు, ఒక ఫార్ములా. ఎస్, జిఎఫ్ఆర్ ఒక ఫార్ములా. అంటే మన క్రియాటినిన్, మన వయసు, మన జెండర్, ఈ 3 వేరియబుల్స్ ఆధారంగా, అంటే మన క్రియాటిన్ కావచ్చు, జెండర్ ఆడవారా మగవారా కావచ్చు, వయసు కావచ్చు, ఈ మూడింటి మీద బేస్ చేసుకొని తయారయ్యే ఒక ఈక్వేషనే ఈ జిఎఫ్ఆర్. ఇది సాధారణంగా 90 కన్నా ఎక్కువ ఉండాలి. బట్ కొద్ది మందిలో 80 ఉన్నా, 75 ఉన్నా, మిగతా ఫంక్షన్స్ అన్నీ బాగున్నప్పుడు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ శాస్త్రం ప్రకారం చెప్పాలంటే నార్మల్ జిఎఫ్ఆర్ అనేది 90 కన్నా ఎక్కువ ఉండాలి. మూడవది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. మన ప్రొఫెసర్ చెప్పేవాడు, ఏదైనా ఫండమెంటల్ టెస్ట్ ఉంది, ఏదైనా గొప్ప టెస్ట్ ఉంది అంటే అది సియుఈ అనేసి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దీన్ని టెక్నికల్గా పూర్ మ్యాన్స్ రీనల్ బయాప్సీ అంటారు. అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ గురించి గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెస్టులో ఒక టెస్టు ఈ సింపుల్ సియుఈ ఆర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ ద్వారా యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉన్నా తూచాయిగా తెలిసిపోతుంటుంది, షుగర్ లీకేజ్ ఉన్నా తెలుస్తూ ఉంటుంది, పస్ సెల్స్ ఉన్నా తెలుస్తుంది, ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది, ఆర్బీసీ ఉన్నా తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా ఫండమెంటల్ టెస్ట్. నాలుగో ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, దీన్ని యుఏసిఆర్ అంటూ ఉంటారు. ఇదేం చేస్తుందంటే కిడ్నీ జబ్బుని చాలా అర్లీ దశలో గుర్తుపడుతుంది. ఎంత అర్లీ దశలో అంటే కొద్దిమంది డయాబెటిక్స్లో ఎవరికైతే భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్ అవుతుందో వారికి క్రియాటిన్ పెరిగే 6 years కంటే ముందే ఈ యుఏసిఆర్ పాజిటివ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ లెవెల్లో గుర్తుపడితే వారి కిడ్నీ జబ్బు ముందుకెళ్లకుండా అక్కడ మనం ఆపేసుకోవచ్చు. అలాంటి టెస్టే యుఏసిఆర్. ఇది చాలా గొప్ప టెస్ట్. దీని నార్మల్ వాల్యూ <30. అంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో యొక్క నార్మల్ వాల్యూ <30. ఇది డయాబెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎందుకంటే క్రియాటిన్ పెరిగే 6 to 7 years కంటే ముందే ఈ యుఏసిఆర్లో అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి. ఆ లెవెల్లో గుర్తుపడితే జబ్బుని బ్రహ్మాండంగా ముందుకెళ్లకుండా మనం క్లామ్ చేసుకోవచ్చు. అంత గొప్ప టెస్టు యుఏసిఆర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి అల్ట్రాసౌండ్ అబ్డమెన్. నేను పైన చెప్పిన టెస్ట్లో అన్నిటికంటే లీస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి అల్ట్రాసౌండ్. ఎందుకంటే అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా కిడ్నీ యొక్క ఆకృతి తెలుస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా తెలుస్తుంది, కిడ్నీలో సిస్ట్ ఉన్నాయా, బబుల్స్ ఉన్నాయా తెలుస్తుంది, కిడ్నీ మీద ఏమన్నా కంతులు ఉన్నాయా, ట్యూమర్స్ ఉన్నాయా తెలుస్తుంది. కానీ కిడ్నీ ఫంక్షన్ అల్ట్రాసౌండ్ ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే అల్ట్రాసౌండ్ ఒక ఫిజికల్ టెస్ట్. అది కేవలం ఆకృతి, సైజెస్ చెప్తుంది. కానీ లోపల యొక్క బయాలజీ అల్ట్రాసౌండ్ ఎప్పుడు చెప్పదు. కానీ కిడ్నీ ఫంక్షన్ గురించి చెప్పాలంటే క్రియాటినిన్, జిఎఫ్ఆర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్తో పాటు ఇది ఒక కాంప్లిమెంటరీ టెస్ట్. ఇది కూడా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇంకా కంప్లీట్గా వస్తుంది. వీటిని కిడ్నీకి సంబంధించిన పంచముఖాలు అంటూ ఉంటారు. ఈ పంచముఖాల ద్వారా మాత్రమే కిడ్నీ యొక్క ఓవరాల్ ఫంక్షన్ మనం అసెస్ చేయొచ్చు. ఇంకొక మాట,
కేవలం ఒక్క రిపోర్ట్ బట్టి మాత్రమే ఎప్పుడూ కూడా కిడ్నీని జడ్జ్ చేయకండి. ఎట్లయితే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి, వ్యక్తిత్వం గురించి మనం ఒక్క సన్నివేశం ద్వారా జడ్జి చేయకూడదో, ఎలాగైతే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని రకరకాల సన్నివేశాలు మనం జడ్జ్ చేసి ఒక మెంటల్ పిక్చర్ తెచ్చుకుంటామో, అదేవిధంగా కిడ్నీ గురించి అవగాహన ఉండాలంటే కేవలం ఒక క్రియాటినిన్ సరిపోదు, ఒక్క యూఎస్ఏల్ సరిపోదు, ఒక అల్ట్రాసౌండ్ సరిపోదు. సరికదా నేను చెప్పిన క్రియాటినిన్, జిఎఫ్ఆర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటినిన్ రేషియో అలాంగ్ విత్ అల్ట్రాసౌండ్, ఈ పంచముఖాల ద్వారా మాత్రమే కిడ్నీ యొక్క ఫంక్షన్ని మనం బ్రహ్మాండంగా బెరీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరందరూ నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చన్, కిడ్నీ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు అవసరమో నేను క్లారిటీ ఇచ్చాను. మొన్న ఎవరో ఒక వీడియోలో కామెంట్ పెట్టారు, ఈ టెస్ట్ అన్ని చేసుకోవాలంటే ఇల్లు అమ్ముకోవాలని. ఆ కామెంట్ ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ బట్ ఆయన కోసం చెప్తున్నాను. బస్ ఈ టెస్ట్లన్నీ కూడా చాలా ఫండమెంటల్ టెస్టులు. ఈ టెస్ట్లో ఎక్కువ ఖర్చు కూడా కాదు. మీ ఫ్యామిలీ అంతా కలిపి సినిమాకి వెళ్తే అయ్యే ఖర్చు కంటే కూడా బాగా తక్కువ అవుతుంది. ఇంకో మాట చెప్తున్నాను బాస్, ఒకవేళ కిడ్నీ జబ్బు వస్తే, ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అవుతే, ఆ కిడ్నీ ఫెయిల్ ట్రీట్మెంట్ కోసం నువ్వు అన్నట్టు ఇల్లు అమ్ముకోవడం కాదు, మీ వీధిలో ఇళ్ళన్నీ కూడా అమ్మినా సరిపోదు. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అందుకోసం ఏదో మిస్కన్సెప్షన్ లేకుండా ఫండమెంటల్స్ని గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ ప్రికాషన్ తీసుకొని కిడ్నీ హెల్త్ని కాపాడుకోండి.